హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా డిసెంబర్ సెకండ్ వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం. కేఎస్ రెడ్డి అపాయింటెడ్ ద హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మనకి కేఎస్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ Paramsen appointed as the part-time member of Pension Fund Regulatory and Development Authority Board. PFRDA ఉంది కదా, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డ్ లో పార్ట్ టైం మెంబర్ గా, చైర్మన్ గా కాదు, కేవలం పార్ట్ టైం మెంబర్ గా పరమసేన్ అయితే నియమితులయ్యారు. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. 33rd వ్యాస్ సమ్మాన్ అవార్డ్ 2023 విన్నర్ హిందీ రైటర్ పుష్ప భారతి ఫర్ హర్ 2026 మెమోరియల్ బుక్ యాదిన్ యాదిన్ ఔర్ యాదిన్. మనకి సాహిత్యం లిటరేచర్లు ఇచ్చే వ్యాస సమ్మాన్ అవార్డు 33వ అవార్డు 2023 సంవత్సరానికి సంబంధించి హిందీ రచయిత్రి పుష్ప భారతి గారు గెలుచుకున్నారు. ఈమెకు 2016లో ఆమె రచించిన మెమోరియల్ బుక్ అయిన యాదిన్ యాదిన్ ఔర్ యాదిన్ అనే పుస్తకానికి సంబంధించి వ్యాస సమ్మాన్ అవార్డు అయితే రావడం జరిగింది. మహమ్మద్ షమీ నామినేటెడ్ ఫర్ అర్జున అవార్డ్ అండ్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ఫర్ ఖేల్ రత్న అవార్డ్. మనకి అర్జున అవార్డుకు క్రికెటర్ మహమ్మద్ షమీ వరల్డ్ కప్ లో మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది కదా. అలాగే సాత్విక్ సాయిరాజ్ శెట్టి చిరాగ్ శెట్టి ఇద్దరికి కూడా మనకి ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేయడం అయితే జరిగింది. డాక్టర్ అతుల్ షా, ఎ ప్లాస్టిక్ సర్జన్, హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద 2023 రీచ్ గేమ్ చేంజింగ్ ఇన్నోవేటర్ అవార్డ్ ఫర్ హిస్ గ్రౌండ్ బ్రేకింగ్ కాంట్రిబ్యూషన్ టు లెప్రసీ కేర్. అతుల్ షా గారికి, ప్లాస్టిక్ సర్జన్ అయిన ఈయన ఎవరైతే అతుల్ షా ఉన్నారో, డాక్టర్ అతుల్ షాకి లెప్రసీ కేర్ లో ఆయన చేసిన సహకారానికి సంబంధించి 2023 రిచీ గేమ్ కి మార్చే ఇన్నోవేటర్ అవార్డుతో అయితే గౌరవించబడడం జరిగింది. Javed Akhtar to receive the Padma Pani Lifetime Achievement Award at Ajanta Ellora Film Festival. Ajanta Ellora Film Festival లో పద్మా పానీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును జావేద్ అఖ్తర్కి అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకింగ్ మూన్ హానర్డ్ విత్ ద 2023 దివాళీ పవర్ ఆఫ్ వన్ అవార్డ్ అట్ యునైటెడ్ నేషన్. ఐక్యరాజ్య సమితిలో 2023 దివాళీ పవర్ ఆఫ్ వన్ అవార్డుతో బ్యాంకింగ్ మూన్ అయితే సత్కరించబడడం జరిగింది. ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ హేమచంద్ర రవికుమార్ రిసీవ్స్ ద కర్మవీర్ చక్ర మెడల్ 2023. భారతీయ శాస్త్రవేత్త హేమచంద్రన్ రవికుమార్ గారికి కర్మవీర్ చక్ర పథకం 2023 అయితే లభించింది. కబీర్ బేడి వాజ్ అవార్డెడ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఇటాలియన్ రిపబ్లిక్. ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఇటాలియన్ రిపబ్లిక్ అవార్డు మనకి కబీర్ బేడికి అయితే లభించింది. నిఖిల్ డే నేమ్డ్ ద 2023 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ బై ద యుఎస్ గవర్నమెంట్. నిఖిల్ డేని అమెరికా ప్రభుత్వం 2023 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ గా అయితే పేర్కొంది. ఫెడరల్ బ్యాంక్ టైటిల్ ద బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ 2023 ఇన్ ఇండియా. భారతదేశం మనకి ఫెడరల్ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ గా ఇండియాలో అయితే మనకి ఎన్నుకోబడడం అయితే జరిగింది. ప్రశాంత్ అగర్వాల్ రిసీవ్స్ ద నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్సనాలిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. మనకి ప్రశాంత్ అగర్వాల్ కి ఉత్తమ వ్యక్తిత్వం, భిన్నాభిప్రాయాల సాధికారత జాతీయ అవార్డు అయితే లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్ ఫర్ నవంబర్ మంత్ కి సంబంధించిన అవార్డు డిసెంబర్ లో అనౌన్స్ చేస్తారు కదా. నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మెన్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ట్రావిస్ హెడ్ కు, అలాగే ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా మనకి నహీదా అఖ్తర్ మనకి బంగ్లాదేశ్ ప్లేయర్ కు అయితే రావడం జరిగింది. ఓకే, నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా, ఫీమేల్ అవార్డు వచ్చేసరికి మహిళా అవార్డు నహీదా అఖ్తర్ బంగ్లాదేశ్ ప్లేయర్ అయితే గెలుచుకున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ అషద్ షఫీక్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. పాకిస్తాన్ ఆటగాడు అషద్ షఫీక్ అన్ని రకాల క్రికెట్ నుండి అయితే, అంటే T20, ODI, టెస్ట్ క్రికెట్ అన్నిటి నుండి కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అడ్మిరల్ కప్ 2023 వచ్చేసరికి టీమ్ ఇటలీ అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా ఇండియన్ నేవల్ అకాడమీ అయితే నిలిచింది. ఓకే, అడ్మిరల్ కప్ 2023 విజేత ఎవరు అంటే మనకి జట్టు ఇటలీ, టీమ్ ఇటలీ గెలుచుకుంది. రన్నర్ గా ఇండియన్ నేవల్ అకాడమీ అయితే నిలవడం జరిగింది. ఓకే, అడ్మిరల్ కప్ అనేది అయితే మనకి సెయిలింగ్ స్కిల్ కి సంబంధించింది. నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ వీక్ లో ఇడిసిషన్ ర్యాంక్ సూచికలు ర్యాంకులు చూద్దాం. గ్లోబల్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ చూసుకున్నట్లయితే 7th ప్లేస్ లో అయితే నిలిచింది. ఓకే, గ్లోబల్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7వ స్థానంలో ఉంది. అలాగే ఐటీసీ కంపెనీ ఉంది కదా, ఇండియన్ టొబాకో లిమిటెడ్ కంపెనీ మనకి. సో టొబాకోతో పాటుగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఐటీసీ కంపెనీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. హ్యాస్ సర్ప్రైజ్డ్ ద బ్రిటిష్ అమెరికన్ టొబాకో బ్యాట్ కంపెనీ టు బికమ్ ద వరల్డ్ థర్డ్ మోస్ట్ వాల్యుబుల్ టొబాకో కంపెనీ విత్ ఎ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ $68.6 బిలియన్. ఓకే, మనకి ఈ బ్యాట్ కంపెనీ ఏదైతే బ్రిటిష్ అమెరికన్ టొబాకో కంపెనీ ఉందో, ఇది రీసెంట్ గా మార్కెట్ క్యాపిటలైజేషన్ కొంచెం తగ్గడం అయితే జరిగింది. అది తగ్గడంతో మనకి ఐటీసీ లిమిటెడ్
$68.6 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఈ కంపెనీని అధిగమించి ప్రపంచంలోని 3వ అత్యంత విలువైన పొగాకు కంపెనీగా ఐటీసీ లిమిటెడ్ అయితే నిలవడం జరిగింది. అకార్డింగ్ టు ద మార్నింగ్ కన్సల్ట్ సర్వే, పిఎం మోడీ రిటైన్స్ ద టైటిల్ ఆఫ్ వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్ విత్ 76% అప్రూవల్. మార్నింగ్ కన్సల్ట్ సర్వే చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 76% ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, తిర్యానీ బ్లాక్ ఇన్ తెలంగాణ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ అచీవ్డ్ ద టాప్ స్పాట్ ఇన్ నీతి ఆయోగ్ ఇనాగరల్ డెల్టా ర్యాంకింగ్స్. నీతి ఆయోగ్ తొలి డెల్టా ర్యాంకింగ్స్ లో తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యానీ బ్లాక్ ఏదైతే ఉందో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా మెర్సర్ నివేదిక ప్రకారం మోస్ట్ లివబుల్ సిటీగా చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ అయితే నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్ లో వియన్నా టాప్ ప్లేస్ లో ఉంటాయి. హైదరాబాద్ 153, పూణే వచ్చేసరికి 154 ప్లేస్ లో ఉంది. ఇండియాలో అయితే హైదరాబాద్ మనకి బెస్ట్ ర్యాంకింగ్ లో అయితే ఉంది. ఓకే, టాప్ ర్యాంకింగ్ లో మనకి హైదరాబాద్ మెర్సర్ ద్వారా భారతదేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా అయితే ర్యాంక్ చేయబడింది. వరల్డ్ వైడ్ గా వియన్నా వచ్చేసరికి టాప్ ప్లేస్. హైదరాబాద్ ర్యాంక్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 153, పూణే 154 అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ మంత్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. నయీం సయీద్ అకా జూనియర్ మహమ్మద్ పాసెస్ అవే. మనకి నయీం సయీద్, ఓకే, సో జూనియర్ మహమ్మద్ అని అయితే పిలుస్తూ ఉంటారు. ఈ జూనియర్ మహమ్మద్ గా పిలువబడే నయీం సయీద్ గారు అయితే రీసెంట్ గా చనిపోయారు. అలాగే ఫార్మర్ వెస్టిండీస్ బ్యాటర్ జో సోల్మన్, ఓకే, వెస్టిండీస్ మాజీ బ్యాట్స్మెన్ జో సోల్మన్ కూడా చనిపోవడం జరిగింది. అలాగే బెంజమిన్ జెఫానియా పోయెట్ అండ్ పీకీ బ్లెండర్ సాటర్ డైస్ ఎట్ 65. ఓకే, మనకి బెంజమిన్ జెఫానియా ఎవరు అంటే ఈయన ఒక పోయెట్, కవి. అలాగే పింకీ బ్లెండర్స్ అనే చిత్రంలో నడిచిన నటుడు కూడా. ఈయన 65 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. వెటర్నర్ కన్నడ యాక్టర్ లీలావతి పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 86. ప్రముఖ కన్నడ నటి లీలావతి గారు కూడా 86 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే డాక్టర్ గావో యాయోజీ రెనౌడ్ ఎయిడ్స్ యాక్టివిస్ట్ డైస్ అట్ ది ఏజ్ ఆఫ్ 95. ప్రముఖ ఎయిడ్స్ కార్యకర్త డాక్టర్ గావో యాయోజీ గారు 95 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఎమ్మీ విన్నింగ్ యాక్టర్ ఆండ్రీ బ్రౌగర్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 61. ఎమ్మీ విజేత నటుడు ఆండ్రీ బ్రౌగర్ 61 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ సెకండ్ వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. RBI grants the authorization to Bandhan Bank for pension distribution to retired railway employees. రిటైర్ రైల్వే ఉద్యోగుల పెన్షన్ పంపిణీ కోసం బంధన్ బ్యాంకు RBI ఆథరైజేషన్ అయితే మంజూరు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ సెట్ టు సైన్ ఏ €700 million లైన్ ఆఫ్ క్రెడిట్ విత్ ద జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ KfW టు సపోర్ట్ సోలార్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో సోలార్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం కోసం జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయిన KfW బ్యాంక్ తో €70 million క్రెడిట్, ఓకే, లైన్ ఆఫ్ క్రెడిట్ €70 million పై సంతకం చేయడం అయితే జరిగింది. పూన్వాలా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉండేది కదా, దీన్ని మనకి గృహం హౌసింగ్ ఫైనాన్స్, ఓకే, పూన్వాలా హౌసింగ్ ఫైనాన్స్ పేరును గృహం హౌసింగ్ ఫైనాన్స్ కి అయితే రీబ్రాండ్ అయితే చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద నారీ శక్తి సేవింగ్ అకౌంట్ ఫర్ ఉమెన్. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మహిళల కోసం, మనకి ఎక్కువ సేవింగ్స్ చేసే వాళ్ళ కోసం మనకి నారీ శక్తి సేవింగ్స్ ఖాతాను అయితే మహిళల కోసం అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనౌన్సింగ్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద UPI పేమెంట్ లిమిట్స్ ఫ్రమ్ 1 lakh to 5 lakh. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI చెల్లింపుల పరిమితిని మనకి కొన్ని రకాల వాటి కోసం మనకి ₹1,00,000 నుండి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాటి కోసం ₹1,00,000 నుండి 5 లక్షల దాకా పెంచుతున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్నర్స్ విత్ ద అసెంచర్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం యాక్సెంచర్ కంపెనీతో అయితే టైఅప్ పెట్టుకోవడం అయితే జరిగింది. సో బ్యాంక్స్ లో మనకి సాఫ్ట్వేర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా సిస్టమ్ లో, వాటికి సంబంధించి మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే వాటిని డెవలప్ చేస్తూ ఉంటాయి. వాటి కోసం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, మనకి డిజిటల్ యాప్స్ కోసం వీటి కోసం అయితే తయారు చేయాలంటే వాటికి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే చేస్తూ ఉంటాయి కదా, వాటి కోసం అసెంచర్ తో అయితే టైఅప్ పెట్టుకోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ significant step by cancelling the license of Urban Cooperative Bank located in the Sitapur, Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ లో ఉన్న సీతాపూర్ లో ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లైసెన్స్ ని రద్దు చేయడం అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. బ్యాంక్స్ అనేవి ప్రాపర్ గా రూల్స్ అనేవి ఫాలో అవునప్పుడు, సో కొన్ని రకాల ఇష్యూస్ వచ్చినప్పుడు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కి ఇచ్చిన లైసెన్స్ ను గతంలో మనకైతే క్యాన్సిల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, డిసెంబర్ సెకండ్ వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. Indian and Vietnamese armies have launched a 11-day military exercise in Vietnam known as the Winbacks 23. ఓకే, మనకి భారతదేశం మరియు వియత్నామీస్ సైన్యాలు వియత్నాంలో
11 రోజుల సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి విన్బ్యాక్స్ 23 అని చెప్పి. విన్బ్యాక్స్ పేరులోనే ఉంది. మనకి వియత్నాం మరియు ఇండియా మధ్య జరిగే బయలాటరల్ ఎక్సర్సైజ్ మనకి. ఓకే. నెక్స్ట్ ఇండియన్ నేవల్ షిప్ సుమేధ మేక్స్ ద ఇనాగరల్ అరైవల్ అట్ పోర్ట్ లామో కెన్యా. కెన్యాలోని పోర్ట్ లామో వద్ద భారత నౌకాదళ నౌక సుమేధ అయితే ప్రారంభ ఆగమనం చేసింది. The Ministry of Defence has recently signed a significant contract worth of 588.68 crore rupees with the Telecommunication Consultant India Limited for the implementation of Digital Coast Guard project. మనకి డిఫెన్స్ మినిస్ట్రీ ఇటీవల డిజిటల్ కోస్ట్ గార్డ్ ప్రాజెక్ట్ అమలు కోసం టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీతో 588.68 కోట్ల విలువైన ముఖ్యమైన ఒప్పందం పైన సంతకం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. చైనా అండ్ ఈజిప్ట్ కొలాబరేటెడ్ టు డెవలప్ అండ్ జాయింట్లీ అసెంబుల్ ద మిసర్సాట్-2 శాటిలైట్. మనకి మిసర్సాట్-2 ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా చైనా మరియు ఈజిప్ట్ అయితే మనకి రెండు కూడా టైఅప్ అవడం జరిగింది. డిసెంబర్ 2nd వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. హనుక్కా కామన్లీ నోన్ యాజ్ ద జూయిష్ క్రిస్మస్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్లీ గ్లోబల్ ఫ్రమ్ December 7 to December 15. మనకి హనుక్కా అంటే యూదులు జరుపుకునే క్రిస్మస్ పండుగని హనుక్కా అని కూడా అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 15 దాకా అయితే వాళ్ళైతే జరుపుకుంటున్నారు. ఓకే. హనుక్కా అనేది ఏంటి, ఎటువంటి పండుగ అంటే కనుక ఇది జూయిష్ క్రిస్మస్. ఓకే. జూయిదులు మనకి జరుపుకునే క్రిస్మస్ మనకి హనుక్కా అని అయితే అంటారు. అలాగే చైనా అన్విల్స్ ద వరల్డ్ ఫస్ట్ 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ షిడా బే. ఓకే. ప్రపంచంలోనే మొదటి 4వ తరం న్యూక్లియర్ రియాక్టర్ షిడావో బేను చైనా అయితే ఆవిష్కరించడం జరిగింది. పోలాండ్ పార్లమెంట్ ఎలక్టెడ్ ద డొనాల్డ్ టస్క్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. పోలాండ్ పార్లమెంట్ డొనాల్డ్ టస్క్ ను ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ద యునైటెడ్ నేషన్ హ్యాస్ అఫీషియల్లీ ఎండెడ్ ఇట్స్ డికేడ్ లాంగ్ పీస్ కీపింగ్ మిషన్ ఇన్ మాలి ఆఫ్టర్ 10 years. ఐక్యరాజ్య సమితి 10 సంవత్సరాల తర్వాత మాలిలో తన 10 దశాబ్దాల పరిరక్షక మిషన్ అయితే అధికారికంగా ముగించడం జరిగింది. స్టాట్యూ ఆఫ్ తమిళ్ ఐకాన్ తిరువల్లువర్ అన్విల్డ్ ఇన్ ఫ్రాన్స్. ఓకే. ఫ్రాన్స్ లో తమిళ్ ఐకాన్ అయిన తిరువల్లూరు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. వ్యాక్స్ స్టాట్యూ ఆఫ్ బాబా అంబేద్కర్ ఇన్స్టాల్డ్ ఇన్ జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. జైపూర్ వ్యాక్స్ మ్యూజియం లో బాబా అంబేద్కర్ మైనపు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పిఎం ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ డిజైన్ మాన్యువల్ 2023 at Red Fort ఢిల్లీ. ఢిల్లీలోని ఎర్రకోటలో మొట్టమొదటి భారతీయ కళా ఆర్కిటెక్చర్ డిజైన్ బినాలే 2023 అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. డిసెంబర్ 2nd వీక్ లోని ఇంపార్టెంట్ సమిట్స్, ముఖ్యమైన సమిట్స్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద ఏఐ సమిట్ అట్ భారత మండపం ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఏఐ సమిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. యుఎన్ క్లైమేట్ టాక్స్ విల్ బి ఇన్ అజర్బైజాన్ ఇన్ 2024. మనకి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాతావరణ చర్చలు అనేవి 2024వ సంవత్సరంలో అజర్బైజాన్ లో అయితే జరగనున్నాయి. ఇన్వెస్ట్ ఇండియా టు హోస్ట్ ద 27th వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో 27వ ప్రపంచ పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు ఇన్వెస్ట్ ఇండియా అనేది అయితే ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. తెలంగాణ స్టేట్ ఇంట్రడ్యూస్ ద ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్. తెలంగాణ రాష్ట్రంలో మనకి మహిళలు, మనకి లింగ మార్పు వ్యక్తుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే రీసెంట్ గా ప్రవేశపెట్టారో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నెక్స్ట్ మనకి డిసెంబర్ నెలలో 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు అయితే జరిగాయి. మనకి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనకి డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగాయి. అలాగే నవంబర్ నెలలో మిజోరాంకి ఎన్నికలు జరిగాయి. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే డిసెంబర్ లో అయితే అప్డేట్ అయ్యారో. నేను ఆల్రెడీ అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ కానీ హూయిస్ కు కానీ వీడియోస్ అన్ని కూడా చేయడం జరిగింది. ట్రిక్స్ తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సీఎంస్ గవర్నర్స్ అన్నది వీడియో కూడా చేశాను. అలాగే హూయిస్ కు, ఇంటర్నేషనల్ హూయిస్ కు, క్యాబినెట్ మినిస్టర్స్, సీఎంస్ అండ్ గవర్నర్స్, హైకోర్టు జడ్జెస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ అప్డేట్ కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడకపోతే ఒకసారి అయితే చెక్ చేయండి. రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళి హూయిస్ కు వీడియోస్ కూడా చూడకపోతే మిస్ అవ్వకుండా చూడండి. ఒకసారి రీసెంట్ అప్డేట్ చూసినట్లయితే మనకి రాజస్థాన్ న్యూ సీఎం వచ్చేసరికి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ వచ్చేసరికి మోహన్ యాదవ్, విష్ణుదియో సాయి ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా అపాయింట్ అయ్యారు. అలాగే తెలంగాణ రేవంత్ రెడ్డి, మిజోరాం వచ్చేసరికి లాల్దు హోమం. ఓకే. లాల్దు హోమా. మనకి భజన్ లాల్ శర్మ రాజస్థాన్, మోహన్ యాదవ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, విష్ణుదేవ సాయి ఛత్తీస్గఢ్, రేవంత్ రెడ్డి తెలంగాణ, లాల్దు హోమా మిజోరాం. ఓకే. రీసెంట్ అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ దామోదర్ రాజనరసింహ అపాయింటెడ్ as ద తెలంగాణ హెల్త్ మినిస్టర్. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజసింహ అయితే నియమితులయ్యారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ ఇనాగ్రేటెడ్ ద కృష్ణవేణి సంగీత నిరంజన్ అట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇన్ విజయవాడ. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి విజయవాడలోని తుమ్మలపల్లి
కళాక్షేత్రం వద్ద నిర్మలా సీతారామన్ గారు కృష్ణవి సంగీత నీరాజనాన్ని అయితే ప్రారంభించారు. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్లో ఉన్న మిస్లీనియస్ న్యూస్ చూద్దాం. ఎయిర్ ఇండియా అన్వీల్స్ ద న్యూ యూనిఫార్మ్స్ ఫర్ ద క్యాబిన్ అండ్ కాక్పిట్ క్రూ డిజైన్డ్ బై ద ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. మనకి ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఉన్నారు కదా, ఈయన ఈ కొత్త యూనిఫామ్స్ ఎవరికి అంటే మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించిన క్యాబిన్ క్రూకి సంబంధించి, అలాగే కాక్పిట్ క్రూకి సంబంధించి, అంటే మనకి ఏరోప్లేన్స్ నడిపే వాళ్ళ లోపల స్టాఫ్ కానీ వాళ్ళ క్యాబిన్కి సంబంధించి కొత్త యూనిఫామ్స్ అయితే మనకి ఈ మనీష్ మల్హోత్రా అయితే ఎయిర్ ఇండియాకి సంబంధించిన స్టాఫ్ కోసం అయితే మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటివి కూడా చూసుకోవాలంటే చెప్పలేం, మనకి అడగాలంటే అడగచ్చు. రీసెంట్ గా ఎయిర్ ఇండియా కొత్త యూనిఫామ్స్ అయితే లాంచ్ చేసింది, వాటిని ఎవరు డిజైన్ చేశారని కూడా అడగచ్చు కాబట్టి చెప్తున్నాను. సైక్లోన్ జస్పర్ హిట్స్ ద ఆస్ట్రేలియన్ రీసెంట్ గా జస్పర్ అనే తుఫాన్ అయితే రావడం జరిగింది. అలాగే టాటా పవర్ టైఅప్ విత్ ఇండియన్ ఆయిల్ టు సెటప్ ఓవర్ 500 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. టాటా పవర్ 500కు పైగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయడానికి ఇండియన్ ఆయిల్ తో ఒప్పందం చేసుకోవడం అయితే జరిగింది. జర్మనీ టు గివ్ ద 500 మిలియన్ యూరో ఫర్ బెంగళూరు మెట్రో ఎక్స్పాన్షన్. బెంగళూరు మెట్రో విస్తరణ కోసం జర్మనీ దేశం 500 బిలియన్ యూరోని అయితే ఇవ్వనుంది. ఇండియా ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్ ద $200 మిలియన్ లోన్ అగ్రిమెంట్ ఫర్ ఉత్తరాఖండ్ పవర్ సిస్టమ్ ప్రాజెక్ట్. ఉత్తరాఖండ్ పవర్ సిస్టమ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $200 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా డిసెంబర్ 2nd వీక్లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. 9th డిసెంబర్ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం 9 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి UNCAC at 20 యునైటింగ్ ద వరల్డ్ అగైనెస్ట్ కరప్షన్. 9th డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమమరేషన్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్స్ ఆఫ్ జెనోసైడ్. జాతి నిర్మూలన నేర బాధితుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ దినోత్సవాన్ని 9 డిసెంబర్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి లివింగ్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ సొసైటీ, ద లెగసీ ఆఫ్ ద 1948 కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ జెనోసైడ్. 10th డిసెంబర్ హ్యూమన్ రైట్స్ డే, మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ ఆల్. 11th డిసెంబర్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే, అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని 11 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి రీస్టోరింగ్ ద మౌంటైన్ ఎకోసిస్టమ్. 11th డిసెంబర్ యూనిసెఫ్ డే కూడా జరుపుకుంటాం. అలాగే 12th డిసెంబర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 12 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హెల్త్ ఫర్ ఆల్, టైమ్ ఫర్ యాక్షన్. 12th డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ, అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని 12 డిసెంబర్ జరుపుకుంటాం. 14 డిసెంబర్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని 14 డిసెంబర్ అయితే జరుపుకుంటాం. సో ఇది డిసెంబర్ 2nd వీక్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఫ్యూ డేస్ తర్వాత పీడిఎఫ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మనకి వీక్లీ 1 వీడియో వస్తుంది కదా, సో 4 parts వీడియో, మనకి 4 వీక్స్కి 4 parts వీడియో, అలాగే మంత్లీ టోటల్ టాపిక్ వైజ్ ఇవన్నీ కూడా సింగిల్ ప్యాక్ పీడిఎఫ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు అప్డేట్ చేసిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ పార్ట్ పీడిఎఫ్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. రీసెంట్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి లేదా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్ చెక్ చేయొచ్చు. వీడియోస్ మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.